ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రాజా నన్ను అడుగు సేపు పెట్టుకుని పొద్దు ఏం గుడి కడుకొని వినలేదంటారులే. ఏం చేయాలంటారా పొద్దు స్పెషల్గా ఊరికి వచ్చినాయి. ఊరి పేరు చెప్తూ ఉండి ఊరి పేరు ముందు చెప్పేదాని ముందు కంటే గుడి పేరు చెప్తా. మన తులజాపూర్లో అమ్మవారి టెంపుల్ ఇట్లా ఫేమస్. మన జరాబాద్ దగ్గర అమ్మవారి టెంపుల్ అంత ఫేమస్. భవానీ మాత అమ్మవారు చాలా పెద్ద అమ్మవారి గుడి. ఇక అంత తిరిగి ఇక సర్పంచ్ కూడా గిన్నె ఉన్నాడట. జర ముచ్చట పెడదాం, జర రండి కప్ప. విజయం చాలా వారి ప్రశాంతంగా ఉన్నది. ఇక విజయం రాజన్న ఎక్కడ పోయినట్రులే. ఇక చెప్తున్నా చూడండి, ఊరి పేరు ఖాన్ జమల్పూర్, మన మొగడంపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా. ఇక దాదాపు కర్ణాటక బార్డర్. ఇక దగ్గర అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. తులజాభవాని అమ్మవారి మాత అమ్మవారి టెంపుల్. ఎట్లనో ఏం కథ ఈ ఊరి ప్రత్యేకత, ఈ అమ్మవారి గుడి విషయము, అదేవిధంగా ఊళ్ళో సర్పంచ్ పెద్ద మనిషికి అన్ని తెలిసి ఉంటాయి. ఇక అన్నీ అడిగి తెలుసుకుందామని. ఇక సార్ పేరు వచ్చేసి బ్రహ్మానంద రెడ్డి, అడ్వకేట్ కూడా. ఇక పటేల్ ఏం చేస్తుడు ఏం కదా అవన్నీ అడిగి తెలుసుకుందాము. మల్పు నమస్తే. నమస్తే. బాగా పటేలా ఇక దినం గుడి కోసం ఉండగా పటేలా వస్తాం. ఇక పక్కనే కదా, ఇది కూడా పక్కనే. ఇక ఊర్లో గుడి కూడా చాలా ఫేమస్. ఇంటికాడికి పోతే చెప్తారు ఇక మేడం కూడా. పటేల్ గుడి కాడికి పోయినా ఇక ఇన్ని మంచిగా మాట్లాడతాం. ఇక గుడి కూడా నాకు కూడా దర్శనం చేసుకోవాలని వచ్చిన పటేల్. మరి ఈ గుడి ప్రత్యేకత చెప్తా పటేల్. గుడి వచ్చేసి ఇది 200 సంవత్సరాలు పాత గుడి. యాక్చువల్లీ దీని చరిత్ర కూడా అంతకాలం ఇంకా చాలామందికి తెలియదు. అంటే మన యూత్ మన పరంగా ఎవరికి తెలియదు. పాత వ్యక్తులకి తెలుసు, పెద్ద మనుషులకి తెలుసు. మన పరంగా అంతే, అంత పాత గుడి అనమాట. స్వయాన ఛత్రపతి శివాజీ మహారాజే వచ్చి ఇక్కడికి వచ్చి ఊర్లో ఉండి బలగంతో ఉండి ఆయన కొన్ని రోజులు ఉండి ఆయన సామగ్రిని ఇక్కడనే పెట్టి ఈ గుడిని కట్టించుకొని ఆయన కోటలాగా ఇక్కడ కొన్ని రోజులు స్టే చేసి వెళ్ళిండు అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజు పెట్టిన గుడి. ఛత్రపతి మహారాజు స్వయానా వచ్చి ఇక్కడ ఉండి కట్టించిన గుడి. ఇంకోటి, ఈ అమ్మవారి గుడికి ఆపోజిట్ లో శివాజీ మందిర్ ఉంటుంది. మన ఇండియాలో ఎక్కడ కూడా శివాజీ గుడి లేదు. మహారాష్ట్రలో కూడా శివాజీకి అనేది ఒక గుడి లేదు. విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు రోడ్డు మీద ఉంటాయి, అన్ని తులజాభవాని ఉంటది. కాకపోతే గుడి లేదు శివాజీ. మా దగ్గర శివాజీ విగ్రహంతో పాటు శివాజీ గుడి కూడా ఉంది, ఎగ్జాక్ట్ గా అమ్మవారికి ఆపోజిట్ లో. అట్లా మరి ఇంత పాపులర్ ఎందుకు కాలే పట్టణ? మరి పాపులర్ అంటే తులజాభవాని అమ్మవారి మాత అంటే తులజాపూర్ అంటారు అందరు కదా. భవాని మాత అమ్మవారు అంటే తులజాపూర్ అంటారు. మరి మన తెలంగాణలో మన జరాబాద్లో మంచి పెద్ద గుడి ఉన్నది. మరి బయటికి ఎందుకు రాలేదు? మరి ఇట్లా పేరు బయటికి ఎందుకు రాలేదంటే ఇది కొంచెం ఏమైందంటే అప్పుడు ఇది ఉమ్మడి పంచాయతీ ఉండేది. గొడిగారపల్లి ప్లస్ ఇది ఖాంజామల్పూర్ అంటే భవానమ్మ పల్లి అని కూడా పిలుస్తారు వాడకంలో. ఇది అక్కడ ఎవరికి అడిగినా ఖాంజామల్పూర్ అంటే చాలా మందికి తెలియదు. భవానమ్మ పల్లి అంటే టక్మని చెప్పేస్తారు. మీకు కూడా ఊర్లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి బోర్డు చూసిన భవానమ్మ పల్లె అని ఫేమస్. 2 పంచాయతీలు ఒకటి ఉన్నప్పుడు కొంచెం దీన్ని ఇట్లా ఆంధ్ర తెలంగాణ లాగా కొంచెం ఇదైంది, బయటికి రాలేదు ఇది. అయితే ఇప్పుడు ఇక దసరా మంచిగా అవుతుంది. దసరాకి లక్షల్లో పబ్లిక్ చాలా మంది. ఇంకోటి ఇది లాక్డౌన్ కన్నా ముందు వేరే, లాక్డౌన్ తర్వాత వేరే అని చెప్పుకోవాలి యాక్చువల్గా. అట్లా ఎందుకంటే లాక్డౌన్ కన్నా ముందు ఇక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కరు జహీరాబాద్ ఏరియా నుంచి మొత్తం తులజాపూర్కి వెళ్ళిపోయారు. లాక్డౌన్ లో అన్ని గుళ్ళు బంద్ అయిపోయాయి, మా గుడి ఓపెన్ పెట్టినాము. లాక్డౌన్ లో స్టార్ట్ అయింది పబ్లిక్, లక్షల్లో పబ్లిక్. అసలు ఊర్లో ఎక్కడ వచ్చినా కార్లు ఆగుతాయి. దసరాకు రండి, మీరు ఒకసారి రండి దర్శనం. జాతర ఎప్పుడు అప్పుడేనా? జాతర మనకి దౌనపున్నం అని వస్తుంది కదా, ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్ ఫస్ట్ మొన్ననే అయిపోయింది. అప్పుడే అందుకని అది పెయింటింగ్ చేయించినాము, మొత్తం క్లీన్ చేయించినాము. అవన్నీ కూడా పార్కింగ్ అన్ని మంచిగా చేయించినాము. అట్లా ఈ అమ్మవారి టెంపుల్తో పాటు ఊరి విషయాలు కూడా తెలుసుకోమని ఇష్టపడ్డా. మరి చెప్తావు పట్టాలిగా నాకు? అడగండి చెప్తాం. మరి నేనంటే తెలుసుకుని వస్తుంది ఊరికి. ఇక మా వ్యూవర్స్ ఎలా చెప్పట్లా. నమస్తే అండి అందరికీ, వ్యూవర్స్కి నమస్తే. ముఖ్యంగా రాజన్న గారు ఈరోజు మా ఊరికి రావడం జరిగింది.
చాలా సంతోషం. ఈ మారుమూల పల్లెటూరు కర్ణాటక బార్డర్లో మన ఊరికి రావాలంటే ఎవరు కూడా అబ్బా అంత దూరమా అని ఆలోచించేవాళ్ళు. కానీ రాజన్న గారు ఈరోజు ఎలా తెలుసుకొని వచ్చిండ్రు, ఎవరు చెప్తే వచ్చిండ్రు గారు కానీ మా ఊరికి వచ్చిండ్రు. సంతోషం రాజన్న, మీకు సంతోషం. నా పేరు వచ్చేసి పట్లోళ్ళ బ్రహ్మానంద రెడ్డి అండి. మా ఊరు వచ్చేసి కాంజామల్పూర్ అని ఉంటుంది, భవానమ్మపల్లి అని వాడకంలో ఉంటుంది, మొగడంపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇక ఈ ఊర్లో 2025లో మన ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరిగింది. ఈ ఊరి ప్రజలు కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే మధ్యలో ఒక ఆయన రావడం వల్ల చాలా భారీ మెజార్టీతో, చిన్న ఊరు అయినా సరే 242 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. రాజకీయం రావాలంటే ఎట్లా అనిపిస్తుంది మేడం? రాజకీయం అని ఏం లేదు, అది ఎట్లా చెప్పాలంటే మీకు ఇక అది రక్తంలోనే ఉన్నది అనుకోండి ఇక రాజకీయం అనేది. ఎందుకంటే మా అన్న కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేసిండు. 40-50 సంవత్సరాల నుంచి మనం ఒకటే పార్టీలో ఉండడం పచ్చన, మనం వేరే పార్టీలకు ఎప్పుడు కూడా చేంజ్ చేయలేదు. మస్తు మంది అడిగారు మనకు, మన కేసీఆర్ సార్ గెలిచినాక కూడా ఇక లోకల్ ఫరీదుద్దీన్ సాబు అందరూ అడిగారు రండి ఇక ఇంకేముంది అందులో అది ఇది అని చెప్పేసి. ఇక మనం ఒక పార్టీని నమ్ముకున్నాము, ఎందుకు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, ఏ ఉన్నా ఒక దాంట్లో ఉందాంలే అని చెప్పి విలువలతో ఉండాలని చెప్పేసి ఇక విలువలతో ఉన్నాం. మరి ఎంతమంది అన్నదమ్ములు పడ్డారు? మేము 4 అన్నదమ్ములు. మన నంబర్ ఎంత? నా లాస్ట్ ఇంకా 3 అన్నలు ఊళ్ళో ఉంటారా? 2 ఊళ్ళోనే ఉంటారు. ఒక ఆయన రాజకీయంలో ఉంటాడు, ఒక ఆయన వ్యవసాయం చూసుకుంటాడు, ఒక ఆయనకు జాబ్ ఉంది. మీరు వ్యవసాయం, భూమి, రాజకీయం నా బేసికల్లీ అడ్వకేట్ 3 నడుస్తాయి. నాది మరి చదువు బాగా చదివిన అడ్వకేట్ అంటే చదివిన ఇక అప్పుడులో నేను యాక్చువల్గా చార్టెడ్ అకౌంటెంట్ చేసిన. ఫైనల్లో కొంచెం ఆగిపోయింది. దాని తర్వాత ఇక నేను ఏం చేసిన, మళ్ళీ MBA కూడా చేసిన, MCOM చేసిన. హైదరాబాద్లో ఉంటే మనకు తర్వాత LLB చేసిన లాస్ట్కి. ఇక ఊరికి ఇక సారి హైదరాబాద్ అని LLB చేసి ఇక్కడ వచ్చినాను. ఇక లాక్డౌన్లో వచ్చింది. లాక్డౌన్లో వచ్చిన అయితే నాకు ఇక ఆ వాతావరణంకి ఈ వాతావరణం కంపేర్ చేసుకొని ఉద్దిగా హైదరాబాద్ ఇక రాలి పని ఉంటే వాళ్ళే రావాలి. ఊరికి ఏమైనా చేద్దాం, మనం చదువుకున్న వాళ్ళు ఉన్నాం, పిల్లలకి కొంచెం మనం కూడా కొంచెం రోల్ మోడల్గా ఉండాలి అని చెప్పేసి ఇక ఊర్లో ఉండిపోవడం జరిగింది. మరి షాదీ చేసుకోవడం షాదీ 2017లో షాదీ అయింది. డేట్ గుర్తుందో లేదు? గుర్తున్నది, ఆగస్టు 17. మేడం అడుగుతామా? మళ్ళీ జగడాలు అవుతాయి. పిల్లలు ఎంతమంది పడతారు? నాకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. ఇక మన ఎలక్షన్ కూడా అది స్టంట్, మాకేం లేదమ్మా. అంతే ఇక మొత్తం ఇక. మరి మాట్లాడుతా, లవ్ మ్యారేజ్ చేసుకున్నావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి? అరేంజ్ మ్యారేజ్, పిల్లలు గురించిన మ్యారేజ్ చేసుకున్నా. ఎర్ర పూర తమాషా కొంచెం అట్లాంటిది చెప్తున్నావు. మరి ఎట్లకెళ్ళకి సర్పంచ్ పోటీ చేస్తాయి మన ఊళ్ళో. పోటీ చేసినప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు ప్రజలు ఏమేమి అడిగి పడాలి, ఎన్ని పైసలు అడిగారు, ఏం లెక్క? ప్రజలు పైసలు ఏమి అడగలేదు పాపం. లేదు ఇంతమంది ఉన్నాము, 4 ఉన్నాము, 4,000-5,000 అట్లే మన అన్నదా? పైసలు అడగలేదు, కాకపోతే కొన్ని సమస్యలు చెప్పిండ్రులే, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం అని అట్లాంటివి కొన్ని ఉండే. అంటే వాటర్ ప్రాబ్లం మా ఊరికి ఏం లేదు, కాకపోతే ఏముందంటే సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చేయలేదు. ఇంత వాటర్ ఉన్నాయి, ఒక ప్లేస్లో ఉన్నాయి, ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అరేంజ్మెంట్ లేదు అంతే. అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్, మాకు వాటర్ వస్తలేవు, రేషన్ కార్డులు లేవు, ఇట్లాంటివి కొన్ని చెప్పారు. పింఛన్ల గురించి పెద్ద మనుషులు ఉంటారు కదా, ఏమన్నా పింఛన్ పట్టలా పింఛన్ అంటారు కదా. మరి కూరలకు ఎంత ఖర్చు వచ్చింది? కొద్దిగా అయితే శీతలు ఓపెన్ చేయాలి, డక్కలు లేవు. ఎంత మెజార్టీ వచ్చింది? ఎంత వచ్చిందండి పర్లా? నాకు 242 మెజార్టీ వచ్చింది. మొత్తం వార్డు మెంబర్లు 8లో 7 వచ్చినాయి. గట్టి కొట్టి ఒకడైతే క్లీన్ సిప్ అవుతుంది. ఇంత మంచి మెజార్టీ గెలిస్తుంది. గెలిచినాక మరి ఎటువంటి కార్యక్రమం శ్రీవణి పడ్డా గ్రామంలో? ఇక ముఖ్యంగా గెలవగానే ఫస్ట్ మనం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే అమ్మవారు. మన ఊర్లో అమ్మవారి ఆశీర్వాదం వల్ల మనం గెలిచినాం కాబట్టి ఫస్ట్ అమ్మవారి దగ్గర ప్రాంగణం ఉంటుంది, ఒక 5-6 ఎకరాల ప్రాంగణం ఉంటుంది. మొత్తం చెత్త చెదారము చెట్లు అన్నీ ఉండే,
మొత్తానికి అవన్నీ క్లీన్ చేయడం, జేసీబీ పెట్టి డోజర్ పెట్టి మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం అమ్మవారి దగ్గర చేయాలని ఆ పని చేసేసి తర్వాత 2 బోర్లు రిపేర్ చేయించడం జరిగింది. తర్వాత ఒక రోడ్ వేయించడం జరిగింది, అంటే మట్టి రోడ్ వేయించడం జరిగింది సీసీ రోడ్ వేయలేదు. మళ్ళీ ఇంకోటి వివో బిల్డింగ్, అంటే మహిళా సంఘాలకి ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాం, అది ఇక్కడనే ప్రాంగణంలో స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ లేదు మన ఊర్లో, కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీ లేదు, దానికి 20 లక్షలు పెట్టి మన గ్రామ పంచాయతీ కట్టిస్తున్నాం. అలాగే మనకి చెరక్పల్లి నుండి ఇక్కడ మన్నాపూర్ వరకు పెద్ద రోడ్డు, ఆ రోడ్లో భాగంగా మనకి మన ఊర్లో ఇరువైపుల కాలువలు కానీ, మనకు ఒక చెరువు ఉంది, దాన్ని ఒక ట్యాంక్ బండ్లాగా ముస్తాబించాలని చెప్పేసి ఆ పక్కన రాడ్లు కానీ రైలింగ్స్ కానీ ఇక లైట్లు వేయించడం కానీ ఇక చిల్లర పనులు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు 10 సంవత్సరాలు సీఎం ఉండే, ఈ కిత్తల మన రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తా ఏమన్నా చెప్పడానికి ప్రజలకు తెలిసి ఆల్రెడీ మూల కూర్చొని పెట్టారు. ఫామ్ హౌస్కు పరిమితం అయ్యండి, అందరికీ తెలిసిన ముచ్చట్లే ఉన్నాయి. ఇక కాళేశ్వరం కడతానే లక్షల వేల కోట్లు మొత్తం నీళ్ళల్లో గుమ్మెరిచ్చిండు. ఆ ప్రాజెక్ట్ అన్న సక్సెస్ అయిందా అంటే అది కుప్పగూలిపాయే. వేలకు వేల కోట్లు అల్లుడు దనకపాయే, బిడ్డ దనకపాయే, కొడుకు దనకపాయే, కోట్లాటలు వచ్చాయి. మూతిరే సొంత కుంపడి పోయి పక్క కుంపడి పెట్టుకుంది, ఖతం అయిపోయింది. ఇక వాళ్ళ రాజకీయమేగా, ఇంకేమున్నది. అప్పుడు ఉన్న పథకాలే గివి. ఇక దళితుని సీఎం చేస్తానే రాజన్న చేసిండా మన దళితునికి సీఎం? పోని ఒకసారి చేయలేడు, పోని కైదం పాపము ఇక తెలంగాణ తెచ్చిండు పూటగా అందరు పెద్ద మనిషి ఉన్నాడు అని చెప్పేసి మాయసటి వాళ్ళు అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయి ఊర్లలో ఎక్కువ టైట్ తీసుకోలేదు. కానీ ఒకసారి సీఎం పాపం కొట్లాడింది అన్నట్లు అనుకున్నాం, అది కూడా రెండోసారి ఇవ్వాలి. ఆ రెండోసారి కూడా మోసమే, అంటే దళితులకు కూడా కోపం వచ్చేసింది. పోనీ అట్లా వెళ్ళేదని దళిత బంధు ఇస్తానే, ఆ దళిత బంధు ఎట్లా ఇచ్చారు? మా ఊరు పక్కూరు ఉన్నది ఒకటి, అప్పుడు మాది ఉమ్మడి పంచాయతీ ఉండే గొడిగారిపల్లి. ఆ గొడిగారిపల్లికి మొత్తం 100 దళిత బంధువులు వచ్చినాయి, 100 మందికి. ఆదర్శ గ్రామం, ఒక్కొక్కటి దగ్గర 3 లక్షలు వసూలు చేశారు. చూసుకో 10 లక్షల్లో 3 లక్షలు కడితేనే వాళ్ళు దళిత బంధువులు లేకుంటే లేదు. మరి దళితులు ఒక్కళ్ళు ఉన్నారా అంటే వేరే కోపమైంది. బీసీ బంధు అనే అల్ల సగం తినే, గొర్రెలు ఇచ్చే అల్ల సగం తినే. ఇక ఏ పథకం చేయలేదు రాజ్యాంగం. ఇక మన వరకు వద్దాం. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు, ఇచ్చిన మాట ప్రకారం వెంబడే ఫస్ట్ సంతకమే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈరోజు ఏ ఆడబిడ్డ గారిగా తల్లి దగ్గరకు పోవాలన్నా, తల్లి బిడ్డ దగ్గరికి పోవాలన్నా, ఇంతకుముందు కిరాయి పటిలాని వస్తుంది మా దగ్గర పనిచేసినారు, ఇప్పుడే ఎవ్వరు రాకొచ్చారు, టక్కు మన పోతున్నారు, ఆధార్ కార్డు జేబులో పెట్టుకుంటున్నారు, పోయి వస్తున్నారు. అట్లున్నది ఇప్పుడు రాజ్యం, మన రాజ్యం. ఇప్పుడు మనకు ఆర్టీసీ కూడా దున్య లాస్లో ఉండే, కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఆర్టీసీ కూడా లాభంలో, ఆర్టీసీని కూడా లాభంలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు కార్యక్రమం మొన్నలో చూసినాం రాజన్న. మనము ఏం జరిగింది, ఒక ఉద్యమం అనుకున్నారు వాళ్ళు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామన్నారు. సమ్మె ఒక రోజులో విరమింపజేసినాం మనం. ఇంతకుముందు సమ్మె చేస్తే ఓ 50 దినాలే మనం నడిచింది, ఎంత లాస్ అయింది అప్పుడు. అలా గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి అనుకున్న పని అనుకున్న విధంగా చేస్తున్నాడు. ఇక వచ్చేసి ఊర్లల్లో ఇంతకుముందు దొడ్డు బియ్యం కూడా కరెక్ట్ వస్తలేకుండా, ఒకసారి పురుగులు వచ్చాయి, రాళ్ళు వచ్చి అవి వచ్చాయి. ఈసారి సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది, అందరు సన్న బియ్యం తింటున్నారు. కరెంటు బిల్లులు చెబితే అర్థం కాదు కానీ ఇంతకుముందు పాపం కరెంటు బిల్లు కలెక్టర్ ఊరికి వచ్చిందంటే దడలు పుడుతుండే అందరికీ. 50 మీద ఇంటి మీద 50 కట్ అవుతుందో, ఎక్కడ ఏమవుతుందో, మోటార్లు లాకపోతారు అని. ఇప్పుడు అలాంటి చింతనే లేదు, వాడే వస్తున్నాడు, బిల్లు కొడుతున్నాడు, 0 బిల్లు ఇచ్చిపోతున్నాడు. కరెంటు బిల్లు అసలు టెన్షనే లేదు. ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉన్నాయి. 500కే సిలిండర్ ఇస్తున్నాం మనం, ముఖ్యంగా మహిళలకు. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ లక్ష్మి కూడా అందరికి వస్తున్నాయి. ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే మా ఊర్లో కళ్యాణ లక్ష్మి, అందరికీ చెక్కులు నేను ఇవ్వడం జరిగింది, అందరికీ నా చేతి మీద చెక్కులు ఇప్పించడం జరిగింది కళ్యాణ లక్ష్మి కూడా. తర్వాత గ్యాస్ సబ్సిడీ ప్రతి ఒక్కరికి వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మన పాత సారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఒక్కడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా లేవు. ఆ కట్టినట్టే పాడైపోయింది పాపం, కనీసం పంచరు కూడా పంచలేదు వాళ్ళు, మళ్ళీ రిపేర్ చేసి పంచడం జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు తీసుకోండి, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఊర్లో మా ఊర్లో 370 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అప్పుడు మనం. ఇప్పుడు మళ్ళీ
ఇప్పుడు ఫస్ట్ విడతలో 20 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడ కూడా లేదు, మన భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పథకం లేదు. కేవలం మన తెలంగాణలో మాత్రమే మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు అనేది 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సొంతింటి కళను నిజం చేయడం జరుగుతుంది. పాపం వాళ్ళు కట్టుకోరు, ఏదో పూజ చేయడం. కొంతమంది అక్కడిక్కడ ఉండొచ్చు, నా 1 లక్ష పడ్డాయి, నా 2 లక్షలు పడ్డాయి, అది మీ ఇష్టం అమ్మ. కాకపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి ఒక ఇల్లు కట్టించడం, ఒక సొంత ఇల్లు వాళ్ళకి. ఇప్పుడు మా దగ్గర 5-6 ఇళ్ళు ఓపెన్ చేసినాం మనం. ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు చెప్పలేము, ఇక అంత సంతోషంగా ఉన్నారు. ఇక తీసుకుందాం, నేను ప్రచారం పోయినప్పుడు కానీ మేము ఇప్పుడు కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ప్రచారం పోతుంటే ప్రతి ఒక్కరు కొత్తగా పెళ్ళి నాకే రాజన్న నాకే కూడా రేషన్ కార్డు లేకుండే. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, నాకు కూడా రేషన్ కార్డు లేకుండే. 3 పిల్లలు, మొన్న రేషన్ కార్డు ఆయన. మా ఊర్లో 70-80 మందికి రేషన్ కార్డులు అయినాయి కొత్తవి. రాష్ట్రంలో ఎన్ని ఉండొచ్చు రేషన్ కార్డులు? 10 సంవత్సరాల నుంచి లేకుండే. ఇప్పుడు అట్లున్నదా? ఆన్లైన్లో రేషన్ కార్డు 24 అవర్స్ నువ్వు ఎప్పుడైతే అప్పుడు అప్లికేషన్ పెట్టుకో, టక్కు మన ఇంటి దాకా వస్తున్నది రేషన్ కార్డు. ఇంకేం కావాలి మనకి? ప్రజలు సంతోషంగా ఉన్నారు. మాట మాట్లాడదాం, దమ్ పట్టిస్తున్నాం ముసలి పెట్టి. మరి ముందు మన గ్రామంలో చెప్తున్న కార్యక్రమం పట్ల చాలా ఉన్నాయి, చాలా అనుకున్నాం, చేస్తాం కూడా. అట్లాంటిది ఏం లేదు. గెలిపించారు మనకు ప్రజలు, మన మీద నమ్మకంతో గెలిపించారు. ఊళ్ళో కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ రోడ్స్ అన్నీ ఫినిష్ చేసేసేయాలి మనం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఇంకోటి పొలాలకు వెళ్ళే రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో ఉంది. అవి కూడా క్లీన్ చేయించాలి, కొంచెం మట్టి వేయించాలి, అక్కడిక్కడ కాలువలు వేయించాలి. అలాగే వివో బిల్డింగ్, మహిళా బిల్డింగ్ స్టార్ట్ చేసినాం, అది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత గ్రామ పంచాయతీ లేదు మా ఊరికి, ఇప్పటికీ కూడా కిరాయికి ఉన్నాం మనము. ఆ గ్రామ పంచాయతీని కూడా పెద్ద ఎత్తున మంచిగా ఓపెన్ చేయించుకోవాలి. ఇక కమిటీ హాల్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ చేయడం చేస్తాము. అట్లాంటిది ఏం లేదు. ఇక మాకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా బీఆర్ఎస్ గురించి ఉన్నారు. మేము వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందరినీ కలుపుకొని పోయి ఎంపీ సాబ్ అయితే మన మనిషే ఉన్నాడు, అందరినీ రిక్వెస్ట్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి ఫండ్ తెచ్చి ఏదో విధంగా మా ఊరిని మాటించినంత వరకు మా ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత మాది. మస్తు ముసి చెప్తూ పట్టిన ఈ కిత్తలు జరిసి సెలవి నాకు పోయిస్తాం మరి. సరే మంచిది పట్టాలా.